డే 62 ఛాలెంజ్. ఫస్ట్ నా పిఎన్ఎల్ చూపిస్తా. -5,110 ఉంది. కాకపోతే ఇవాళ డే స్టార్టింగ్‌లో నా పిఎన్ఎల్ -10,000 ఉంది. సో, అసలేం జరిగిందంటే, ఇక్కడ మనం జనరల్‌గా ఐరన్ కార్నర్‌లో నేను ప్రతిసారి ఏం చేస్తా, ఫస్ట్ హెడ్జింగ్ కోసం దూరంగా బై చేసి, తర్వాత 2 సైడ్స్, తర్వాత దగ్గరకొచ్చి నేను ఏ లెవెల్ బై సెల్ చేయాలనుకున్నా, సపోజ్ 400 సెల్ చేయాలనుకుంటే క్లిక్ చేసి సెల్ చేసేటోడిని. సో, ఈసారి ఏమైందంటే దూరంగెళ్ళి చిన్న ప్రీమియం ఉన్నది బై చేయబోయి, దూరంగెళ్ళి పెద్ద ప్రీమియం ఉంది బై చేశా మిస్టేక్‌లో. ఏది 25,100 మార్నింగ్. ఏది 600 అంటే అప్పుడు 404 రూపీస్ ఏమో ఉండే అనుకుంటా అరౌండ్. అది క్లిక్ చేసి నేను బై చేయాల్సింది 25,100 ఇటు కాల్ సైడ్ క్లిక్ చేసి 4 ఇది అరౌండ్ 500లో ఉండే అప్పుడు. ఇగో పొజిషన్ చూపిస్తా. ఇగో ఇప్పుడు పైన 7,000 ఉందా? ఆ 7,000, 8,000 ఇట్లా రకరకాలయింది. సో, అప్పుడు 25,000 మనం 500 రూపీస్‌లో ఏమో ఉండే ప్రీమియం. అది క్లిక్ చేసి నేను అది బై చేసిన. కాల్ బై చేసిన ఇమ్మీడియేట్‌గా మార్కెట్ అగ్రెసివ్‌గా పడ్డది. పడుడుతోటే వితిన్ 1 మినిట్ నా పోర్ట్‌ఫోలియో -7,000 చూపించింది. నాకు అర్థం కాలేదు అసలు ఏమైతుంది? ఏంది? అని చెప్పి చూసేవరకి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను కాల్ సైడ్ లైక్ పుట్ సైడ్ బై చేయబోయి బై మిస్టేక్‌లో కాల్ సైడ్ ఇన్ ద మనీ బై చేసిన. సో, పొజిషన్స్ నుంచి మొత్తం ఎగ్జిట్ అయిపోయి ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ కూర్చొని అసలేం జరిగిందో ఆలోచిస్తే అర్థమైందది. సో, అప్పుడు నెక్స్ట్ ఏం చేసినానంటే ఐరన్ కార్నర్ తీసుకున్నా. ఐరన్ కార్నర్ ఏ లెవెలు? ఇది 25,700 టాప్‌లో అండ్ బాటమ్‌లో 25,400. ఈ రేంజ్ ఐరన్ కార్నర్ తీసుకొని 2 సైడ్స్ సెల్ చేసేసిన. చేసిన తర్వాత మార్కెట్ కింద పడుతుంది కదా! సో, ఏం చేసిన జనరల్ కింద పడేటప్పుడు పుట్ బై చేస్తారు కదా! సో, పుట్ బై చేస్తారు కదా! సో, నేనేం చేసిన అంటే కాల్‌ని సెల్ చేసిన. నార్మల్‌గా నా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ నిఫ్టీ చార్ట్, ఇంకో సైడ్ దాని ప్రీమియం చార్ట్ పెట్టుకొని కాల్ సెల్ చేసిన. మార్కెట్ కొంచెం డ్రాస్టిక్‌గా పడ్డది. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా. 6 లాట్స్ ఏమో తీసుకున్నా అరౌండ్ 6 లాట్స్ ఏమో తీసుకున్నా అరౌండ్. తీసుకొని మీ -10,000 ఏదైతుందో దాన్ని ప్రస్తుతానికి -5,000కి తీసుకొచ్చిన. సో, పొద్దున జరిగింది నా మిస్టేకే. కాకపోతే అది మిస్టేక్. నేను గ్యాంబ్లింగ్ టైప్ చేయలేదు దీంట్లో. సో, అది కాల్ ఔట్ ఆఫ్ ద మనీ చేయబోయి ఇన్ ద మనీ బై చేసిన కాబట్టి అది నా మిస్టేకే. కాకపోతే దాన్ని పక్కకు పెడితే ఇప్పుడు నా ప్యూర్‌గా నా స్ట్రాటజీ ప్రకారం చేసిన దాంట్లో నా ప్రాఫిట్ +5,000. కాకపోతే ఇప్పుడు మన స్క్రీన్ మీద -5,000 అని కనిపిస్తది. సో, ఈ -5,000 ఇంకో 2 డేస్‌లో రికవరీ అయిపోతది. దాని తర్వాత మన అసలు జనవరి మంత్‌లో ఏదైనా ప్రాఫిట్ ఉంటది అని అనుకుంటే అది 2 డేస్ తర్వాత నుంచి మళ్ళీ కన్సిడర్ అయితది. సో, ప్రెజెంట్ అయితే -5,110 -5,100 రూపీస్ అయితే మన నెట్ లాస్. నేనేం చేస్తా అంటే అరౌండ్ 320కి నేను మళ్ళీ పొజిషన్ తీసుకుంటా. అరౌండ్ 320కి నేను పొజిషన్ తీసుకుంటా. అంటే ఐరన్ కార్నర్ ఏసేస్తా మోస్ట్‌లీ. ఏసిన తర్వాత రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఐరన్ కార్నర్‌లో వచ్చిన ప్రాఫిట్‌ని సెల్ చేస్తా. సెల్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ 10:00 క్లోజ్ అయ్యే పొజిషన్‌ని బట్టి ఇంకో ఐరన్ కార్నర్ తీసుకుంటా. సో, మోస్ట్‌లీ రేపే మనకి రావాల్సిన ప్రాఫిట్ వచ్చేలా ట్రై చేస్తా. బట్ స్టిల్ చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తా. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. క్లాక్ అయితుంది అండ్ నేను చెప్పాను కదా! ఒక ఐరన్ కార్నర్ తీసుకున్నా. అదైతే -200తో రన్ అయితుంది ప్రస్తుతానికి. ఆ 200 కూడా నేను జస్ట్ సెల్లింగ్ నుంచి వచ్చింది కాదు. బై చేస్తాం కదా! హెడ్జింగ్ కోసం దాని నుంచి వచ్చిన 200. ఇక్కడ చూస్తే ఈ 250 అండ్ ఇక్కడ 25,000 ఈ రెండిటి నుంచి వచ్చిన 200 నెగెటివ్ అది. వేరాజ్ మనం చేసుకున్న సెల్లింగ్‌లోనైతే ప్రాఫిటే ఉంది. బట్ 2 డేస్ ప్రీఎండర్ క్లోజింగ్ ఓవరాల్ -5,268. సో, ఇఫ్ ఇన్ కేస్ నా రికవరీ మెథడ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి.